వృషోత్సర్గము. జనకమహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగాని కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడె దూడను అచ్చుపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టినవాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లగిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలనగాని, ప్రతివర్షాబ్దికాల వల్లగాని, తీర్థస్థలాలలో తర్పణం వల్లగాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. వివిధ దానములు, వాటి ఫలితములు. ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి, పితృణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ధాత్రి అనగా ఉసిరిక ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. నిషిద్ధాహారాలు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంత ఉత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును, పితృశేషమును, తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైదృత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలా కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించేవారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరుపుకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరని వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కల్లుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు చెరువులలో గాని, కాలవలలో గాని, నూతివద్ద గాని గంగా, గోదావరియాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతంకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వాళ్లు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మనెత్తుతారు. గంగానదీ స్మరణము చేసి, స్నానమును చేసి, సూర్యమండలగతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాథా పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలం మరలా స్నానము చేసి, ఆచరించి, పూజాస్థానములో పీఠము వేసి, దానిమీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి, పంచామృత, ఫలోదక, కుశోదకాలతో మహాస్నానమును చేయించి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి, శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. ఈ ప్రకారముగా కార్తీకము నెల్లాళ్ళూ కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజిపేయాలు, 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్తవ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయనడంలో ఎటువంటి సంకోచమూ లేదు.
కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ల యొక్క పితాళ్లందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసముండి శివారాధన చేసి తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్నవాళ్లే మోక్షగాములవుతారు.